ప్లీజ్, ఇక్కడ టీం అందరూ ఎదురు చూస్తున్నారు మీ అందరి మాటల కోసం. సో చైతన్య పెంగళి గారు, ద రైటర్ అండ్ అఫ్ కోర్స్ ద లిరిసిస్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, చైతన్య గారి మాటలు వినడం కోసం ఆవిడ్ని వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. Guys, everyone at the back, have some manners. Quiet. Are videographers andaru quiet. Such a powerful. Please, ma'am. Yes. ఎంతసేపు టైం ఉంది? ఎంతసేపైనా ఉంది మ్యామ్, మీరు అలా మాట్లాడాలి అంటారు, తర్వాత లెంగ్త్ ఎక్కువైంది. సార్ చిరంజీవి సార్, మీరు నా హీరో. థ్యాంక్స్, చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. శేఖర్ గారు ఫస్ట్ ఈ కథ లైన్ చెప్తున్నప్పుడు ఒక మాట చెప్పారు. కథ నేను, అజయ్, సూరి ముగ్గురం ఉన్నాము. ప్రొటాగనిస్ట్ బిచ్చగాడు అని చెప్పినప్పుడు మేము ముగ్గురం ఒకేసారి నో అని ఒకేసారి అరిచాం. ఎందుకంటే భయం వేసింది, ఎట్లా ఒక ప్రొటాగనిస్ట్ని ఎట్లా చూస్తారు ఒక హీరో బిచ్చగాడుగా అనేది భయం వేసింది. 2 days తర్వాత ఆలోచిస్తే మన ఇండియన్ కల్చర్లో ఆది శంకరాచార్యుడు మొదలుపెట్టి షిరిడి సాయిబాబా కానీ బుద్ధుడు కానీ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. మనం ఎక్కడో మిస్ అయ్యాం. ఇప్పుడు మనం భిక్షం ఎత్తుకోవడం అనేదాన్ని తక్కువగా చూస్తున్నాం. ఒకప్పుడు మనకు అది మన ఇంట్లో ఒక ముద్ద తీసి పక్కన పెట్టేవాళ్ళం. అట్లాంటి కల్చర్ నుంచి ఇక్కడ దాకా వచ్చాం. సో అది మళ్ళీ అతనిని ఒక హీరో చేసి చూపించడం అనేది, అది ఒక రెసిస్టెన్స్, అది ఒక రివోల్ట్, అది పర్ఫెక్ట్గా అవ్వాలనిపించింది. అది ఇన్సింక్ విత్ ఇండియన్ కల్చర్ అవ్వాలనిపించింది. దానికి అది శేఖర్ గారి కథ, మేము దానికి వర్క్ చేసాం. ఆయన డ్రీము, మేము దానికి వర్క్ చేసాం. దీపక్ అంటే మేము ఎవరిని కూడా, నాగార్జున గారైనా సరే, జిమ్సర్బ్ గారైనా, ధనుష్ గారైనా, ఎవరిని కూడా పేర్లు పెట్టి అనుకోము. మా సెట్స్ మొత్తం కూడా దేవా, దీపక్, నీరజ్ అనే నడుస్తాయి, ఖుష్బు, కేలు, దివ్యలాగా. వాళ్ళు కూడా అలాగే ఉండేవాళ్ళు. సార్, నా లైఫ్లో నిన్న మా మదర్ ఫోన్ చేసి, నేను సినిమా చూశాను, నువ్వు షిరిడి సాయిబాబాతోనే ఉన్నావు, నా అదృష్టం, నీ అదృష్టం, అది నిన్ను కన్నందుకు నా అదృష్టం అని చెప్పింది దేవా. థ్యాంక్స్ ఎ లాట్. నాకు సార్, మేము సెట్ మీద ఎక్స్పీరియన్స్ లేని ఒక మామూలు యాక్టర్ని కూడా మీరు ఎంత కంఫర్టబుల్, జిమ్ సార్ ఎప్పుడు మీ పేరు చెప్తున్నప్పుడు ఏం కంఫర్టబుల్గా ఉంచేవాళ్ళు అనేది మాకు అర్థమయ్యేది కాదు. తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే, మీరు ఎవ్రీ చిన్న క్యారెక్టరు, కొత్త క్యారెక్టరు, కొంతమంది ఏడిపించి సతాయించే పర్సన్స్ని కూడా ద వే యూ డెల్ట్, మీరు ఇచ్చిన కాన్ఫిడెన్స్, మీరు వాళ్ళకి మీరు దగ్గరికి తీసుకునే విధానం. నాగ చైతన్య గారు అడిగారు వార్స్ జరగలేదా అని. మీరు ఉన్నప్పుడు ఎప్పుడు జరిగేవి కదా. మీరు మాకు అలా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు. థ్యాంక్స్ ఎ లాట్. అండ్ రష్మిక మ్యామ్, రష్మిక అని పిలుస్తాను నేను. యాక్చువల్లీ మ్యామ్ అని పేరులోనే అందరూ ప్రస్తున్నారు కాబట్టి అలా అంటున్నాం, అంతే, అంతకంటే ఏం లేదు. అంత ఇంటెగ్రిటీ ఉన్న పర్సన్ని ఈ ఫిలింకి పనిచేయక ముందు మీ గురించి ఉన్న ఇమేజ్, మీరు అనుకునే హీరోయిన్, అలాంటి సెట్ మీద ఒక్కసారి కూడా ఐ లెర్న్డ్ ఎ లాట్. ఐమ్ 42. నేను మీలాంటి ఉమెన్ని చూడలేదు. సచ్ ఎ స్వీట్ హార్ట్ మీరు. థ్యాంక్స్ ఎ లాట్. ఐ లెర్న్డ్ ఎ లాట్. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు లేకపోతే ఈ సినిమా లేదు. వీ నో మేము ఎలా పనిచేసాము. 100+ లొకేషన్స్కి టైం లేకుండా లాస్ట్ 15 daysలో నరకం చూసాం మేము. లిటరల్గా నరకమే చూసాం. దానిలో విసుక్కోకుండా నిలబడి పనిచేసిన వాళ్ళు. ఈ ఫిలిం 1.5 year అయింది దీన్ని స్టార్ట్ చేసి, లాస్ట్ జనవరి. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా 100+ లొకేషన్స్లో షూట్ చేసాం మేము. అజయ్, నాగేశ్వరరావు గారు, వాళ్ళ లీడర్షిప్లో మేము వర్క్ చేసాం. థ్యాంక్స్. వాళ్ళు హీరోస్ అంటే యాక్చువల్లీ కమ్ టు అవర్ సెట్, మా సెట్లో చూద్దరు కానీ, అది మాత్రం నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. నేను అలాంటి కాన్ఫిడెంట్ వర్కింగ్ టీమ్తో పనిచేశాను. ఇట్స్ ఎ ప్రివిలేజ్. థ్యాంక్స్ అజయ్. థ్యాంక్స్ నాగేశ్వర గారు. సూరి లేకపోతే అసలు నేను లేని సినిమా లేదు. సూరి, థ్యాంక్స్ ఎ లాట్. శేఖర్ గారు, అందరికంటే మీకే థ్యాంక్స్ లాస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కావ్యకి, అందరికీ, నందకిషోర్, భాస్కర్ భట్ల గారికి, అందరికీ, సునీల్ నారాయణ గారు, రామ్మోహన్ గారు, థ్యాంక్స్ ఎ లాట్. రామ్మోహన్ గారితో మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చేది ఆయన సెట్కి వచ్చినప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. డిఎస్పీ, రాక్ స్టార్ డిఎస్పీ గారికి కూడా. అందరికంటే థ్యాంక్స్ చెప్పాల్సిన వాళ్ళు 2 ఉన్నారు. తపస్ నాయక్ అండ్ డిఐ మన మ్యాంగో పోస్ట్ డిఐ వాళ్ళు.
వాళ్ళు లాస్ట్ మినిట్ వరకు వాళ్ళు వర్క్ చేసి ఉండకపోతే సినిమా రిలీజ్ అవుతుందో అవదా అనుకున్నాం. వాళ్ళందరికీ థ్యాంక్స్, పేరు చెప్పని వాళ్ళు అందరికీ కూడా. చిత్రాకి థ్యాంక్ యూ, ప్రోస్థెటిక్స్ చేశారు. నికేత్ గారు, తోటతరణి గారు, నికేత్ గారు, నేను తోటతరణి గారు, నికేత్ గారు థ్యాంక్స్ ఏ లాట్. సూరి లాస్ట్ మినిట్లో ఎందుకు పనిచేయాలి అని అన్నప్పుడు ఒకే ఒక నికేత్ ఇచ్చే ఎనర్జీని చూసి పనిచేయాలని చెప్పాడు. మీరు మా అందరికీ అంత కాన్ఫిడెన్స్ ఇస్తారు. థ్యాంక్స్ ఏ లాట్. దేవా, నువ్వు బంగారు తండ్రి, బంగారం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అండ్ మీ ద్వారా మీ ఎక్స్పీరియన్సెస్ వినడం ఇంకా బాగా